మున్సిపల్ కార్మికుల సమ్మెతో విశాఖలో ఎక్కడికక్కడ చెత్త నిలిచిపోయింది. నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించలేదని తెగేసి చెప్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ముప్పేట దాడి మొదలైంది. అన్ని వర్గాల నుంచి కూడా ఇప్పటికే ప్రభుత్వంపై అందరూ కూడా తమ డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీలు, ఇంకా టీచర్లు, అలాగే సర్వశిక్ష ప్రాజెక్టు ఉద్యోగులు వీళ్ళంతా కూడా సమ్మెలో కొనసాగుతున్నారు. తాజాగా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె ఇప్పటికే 11వ రోజుకు చేరుకుంది. దీంతో అన్ని నగరాల్లోని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి పెద్ద ఎత్తున దుర్వాసన వెదజల్లే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనతో పాటు ఇప్పుడు కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వాళ్ళ డిమాండ్లు కొనుక్కుందాం. మీరు చెప్పినప్పటికీ ఇన్ని 11 రోజులు దాటుతుంది, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి మీరు ఏమనుకుంటే చెప్పండి. మేము పోలీసులను పెట్టి వర్కర్లతో చేయిస్తున్నారు. అది మాకు ఇవ్వమంది ఇవ్వకంటానా ఎగస్ట్రా డబ్బులు ఇచ్చి బయట వర్కర్లతో చేయిస్తున్నారు. ఏమంటే పర్మనెంట్ వర్కర్లతో చేయిస్తున్నాం అంటున్నారు. మేము సందుల్లో గొంతుల్లో తిరుగుతున్నా సరే మా మాటకి రెస్పాన్సిబుల్ లేదు. మా యూనియన్ పోరాడుతున్నాం, మా యూనియన్కి రెస్పాన్సిబుల్ లేదు. వెళ్ళారు రమ్మని చెప్పారు, సమ్మె జరుపుతామన్నారు. అక్కడ కూడా జరగదు, మేము ఇవ్వము, ఏడు చేస్తారో చేసుకోండి అని అంటున్నారు. మా బాధ అంటే పట్టించుకోవటం లేదు. ఇప్పటికీ ఎన్ని రోజులు అవుతుందమ్మా? ఇంకా ఎన్ని రోజులు ఇలా కొనసాగే అవకాశం? ఏమో మరి తెల్ల కదండి, ఎన్ని రోజులు సాగుతుంది మరి తెల్ల కదా. ఏంటంటే మా బాధ కదా, మేము పోరాటం చేస్తున్నాము. పోలీసులతో కొట్టి మరి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయించేస్తున్నాడు. అందరినీ వీడి సీడ్స్ కొట్టి తీసుకెళ్తున్నారు. ఎక్కడికి దెబ్బలు తగులుతున్నాం. మా బాధ కొలితే కదా మేము అతను ఇస్తాను హక్కులే కదా మేము అడుగుతున్నాం. అతను ఆస్తులు ఇల్లు అడగలేదు కదా, అతను ఇచ్చిన ఇస్తాను హక్కులు అడుగుతున్నాం. ప్రజలు ఇప్పటికే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓ పక్క మీ సమ్మె కొనసాగుతుంది. అయితే మీ యూనియన్ నాయకులు గానీ లేదా ప్రభుత్వ అధికారులు గానీ చర్చలు అసలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏమంటున్నారండి? ప్రజలందరూ మాకు ప్రోత్సహిస్తున్నారండి. ప్రజలందరూ అమ్మ మీకు ఇవ్వాలి, మీకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, మీకు చెయ్యవలసిందల్లా చేస్తున్నారు. కాకపోతే మీకు సీఎం గారు చెప్పిన విధంగా మీకు చెయ్యాలి. మేము మా నాయకులు కానీ మా ప్రజలు కానీ ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రోత్సహించి సీఎం గారు దిగి రావట్లేదు. మాకు సీఎం గారు ఆయన చెప్పారు, ఆయనే కదా చెప్పారు, సమాన పనికి సమాన వేతనం ఇస్తామమ్మా అని అన్నారు. మా పని చూసి మా వాసన చూసి ఎడం చేయలేదు, కుడి చేయలేదు, ప్రతి ఒక్కరం చేస్తున్నాం. ఈ రాజకీయవేత్తలు ముందుకు వస్తున్నాయి కదా మాకు ముందుగా పని అవుతుంది. పోలీసుల చేత జాకెట్లు చింపేసి చీరలు లాగేసి ఇష్టం వచ్చినట్టు లాగైతే ఎలాగవుతుంది చెప్పండి మీరు? లేకపోతే ఎక్కడండి అక్కడ కనకమాలసిన గుళ్ళోకి వెళ్ళండి, అన్నం తింటున్నాం, ఒక పూట అన్నం తింటున్నాం అంటే రెండో పూట నిద్రలు ఉండట్లేదు. నొడాలు లాగేసిన అలాగే అక్కడ ఎంత మందితో తండించుకుంటున్నాము. పోలీసులు ఎలా తంటున్నారా అలా ఇష్టం తంటున్నారండి. లేడీస్ అంటే ప్రజలకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి ప్రత్యామ్నాయంగా కొంతమందితో పెట్టి శుభ్రం చేయించే పనులు చేస్తారు. అయితే మీరు అడ్డుకుంటున్నారని చెప్పి పోలీసులు పెడుతున్నారు అంటున్నారు. మేము అడ్డుకోవట్లేదండి. ఏమండి బొల్లు తీయద్దు, ఏమండి మీకు దండం పెడతాను మీరు బొల్లు తీయించండి అంటే మిమ్మల్ని మేమేం అనమంటున్నారు? పట్టుకొని లాగేస్తున్నారు, పట్టుకొని పీకేస్తున్నారు, చీరలు లాగేస్తున్నారు. ఆడవాళ్ళని కూడా చూడట్లేదు. ఒకటే మాట, నేను సీఎం గారు ఒకటే చెప్తాను, వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు, ఆడకి భార్యలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మలు ఉన్నారు. వాళ్ళ బిడ్డలు బయటకు వస్తే ఇలాగే ఉంటుందా? మేము ఎవరిని అడగాలి చెప్పండి? మా వెనకాల ఎవరైనా ఏదైనా సరే మీ బాధలు మేము తీరుస్తాం. జీబీఎంసీ వర్కర్లకి ఎటువంటి కష్టాలు వచ్చినా మీరు రండి, మా దగ్గర చెప్పండి, మీ బాధ ఏమో మేము తీరుస్తామన్నారు. మా నాయకులు వెళ్ళినా సరే తీరుస్తాం లేదు, చెయ్యము అంటున్నారు. కష్టపడుతున్నాము. మేము 50,000 70,000 లేకపోతే ₹1,00,000 మాకు ఇవ్వండి అనలేదు. మీరు చెప్పేది సమాఖ్య మాకు ఇవ్వమని చెప్పాము. మొత్తం మీద వీళ్ళంతా కూడా సమ్మె చేయడం కారణంగా ఇటు నగర ప్రజలతో పాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 11 రోజులైంది వీళ్ళు సమ్మె ప్రారంభించి. సమ్మె ఇంకా అలా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ సమ్మె కారణంగా నగరంలో ఉన్న ప్రజలంతా కూడా ఎక్కడ చేత అక్కడ నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనుక ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి వీళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నారు. వీళ్ళంతా కోరేది కేవలం గొంతెం కోరికలు ఏమీ కాదు, కేవలం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని మాత్రమే అడుగుతున్నారు. ఈ న్యాయమైన డిమాండ్లు అమలు చేస్తే మళ్లీ తమను నెత్తిన పెట్టుకుంటామని చెప్పిన ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శివాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.